పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ మద్దతు. కోల్ ఇండియా తరహా వేతనాల కోసం పోరాటం. రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్షిప్ లో కర్నూలు శ్రీహర్షకు 4వ స్థానం. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన బోధన అందించాలి. జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. పేద రోగులకు సీఎం చంద్రబాబు దేవుడు లాంటి వారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. మట్టి మాఫియాకు యువకుడు బలి. మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా. భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యంత్రంతో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. ఇకపై ఎంఆర్ఐ స్కాన్ కోసం వరంగల్ వెళ్లాల్సిన అవసరం లేకుండా జిల్లాలోనే సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. Yes, already నాగలాపురం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటైనర్ ఢీకొని సెల్వం అనే వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ లో ఓ డెలివరీ బాయ్ పై సినీ నటుడు అఖిల్ రాజ్ దాడి చేశాడన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.
ఆర్డర్ తప్పుగా వచ్చిందనే కారణంతో డెలివరీ బాయ్ పై దాడి చేసి అవమానంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితుడికి న్యాయం చేయాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నన్ను ఇట్లా కొడుతుడు డెలివరీ నేను మీటింగ్ రాంగ్ అడ్రస్ ఇచ్చినందుకు నన్ను అమ్మ నా బూతులు మాట్లాడి టూ అని ముఖం మీద ఉంచి ఈ క్యాండిడేట్ నా మీదకి వేసేసుకొని కొట్టం వస్తుండు. ముఖం మీద ఈ ఆంటీ ఏమో నా మీద ముఖం మీద ఉంచింది ఆంటీ. నేనేమో నన్ను కొట్టాను చెప్పాను. రాంగ్ ఆర్డర్ ఇచ్చినాను నేను సారీ చెప్పినా. నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తున్నావు? నువ్వు నన్ను గొట్టానికి ఎట్లా వస్తావు? నేను సారీ అన్నా నా తప్పైంది, నా సారీ అంటే టూ ఆంటీ నా ముఖం మీద ఉంచింది. డెలివరీ బోర్డు మీద ఆంటీ ముఖం మీద నేనేమో గొట్టానికి వస్తుంది. పెద్దపల్లి జిల్లాలో బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లకు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కీలక సూచనలు చేశారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా BLAలు అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి ఓటు విలువైనదేనని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, BLAలు పాల్గొన్నారు. అప్పుడు కూడా కన్సిడర్ చేయకపోతే దాన్ని మనం అందరం మనలో వచ్చి కొంచెము ఇది వీళ్ళకు ప్రత్యేక మీటింగ్ కాపాడుకోవాలి. ఇదే పని తెలంగాణ జై కేసీఆర్, జై కేటీ రామన్న, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీ రామన్న, జై తెలంగాణ. అక్కడ ఉన్న కాంగ్రెస్ కొంచెం ఇబ్బంది చేస్తారు. వాళ్ళ ఓట్లు తీసేసే ప్రయత్నం చేయనిస్తలేదు. డబుల్ ఓట్లు ఉన్నాయి కూడా తీసేయనిస్తలేదు. డబుల్ ఓట్లు ఉంటే తీయనిస్తుంది. కొంచెం ఇక్కడ చేస్తా అంటే కానీ మీరు కూడా BLO కరెక్ట్ కరెక్ట్ చేయాలి, లేకుంటే ప్రాబ్లం అవుతుంది. అట్లుంటేనే సెటిల్ అవుతుంది, లేకుంటే కాదని. మీకు అట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఎదురైతే ఇమీడియట్గా ఒక డెసిషన్ రాసి కంప్లైంట్ ఇచ్చి ఎంఆర్ఓ కంప్లైంట్ సంబంధిత BLO ఐడెంటిఫై చేసుకోండి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమున్నాయి అన్నారు, వాటిని ఎక్కువ ఉన్నాయి అనేది మీరు ఒకసారి ఐడెంటిఫై చేసుకున్నారు. ఆ లిస్టు డబ్బులు ఈ యొక్క SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క రివిజన్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ పక్షాన బూత్ లెవెల్ ఏజెంట్లుగా మీరందరినీ కూడా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామన్న గారి ఆదేశాల మేరకు నియమించుకోవడం జరిగింది. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడికి పోయినా, ఏ గడపకు పోయినా, ఏ పల్లెకు పోయినా ప్రతి ఒక్కరు కూడా మాకు మళ్ళీ కేసీఆర్ గారి పాలనే కావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇందులో భారత ఎన్నికల సంఘం సదుద్దేశం కొద్ది ఈ కార్యాచరణ తీసుకున్నది. ఎందుకంటే 14 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా 24 ఏళ్ళుగా ఈ యొక్క కార్యాచరణ జరగలేదు. డెలీషన్ ఓట్లు కానీ, కొత్తగా నమోదయ్యే ఓట్లు కానీ, డబల్ ఓట్లు కానీ, ఇవన్నీ కూడా అట్లనే వస్తూ ఉన్నాయి. మన సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో ప్రత్యేకంగా గ్రామాలలో ఓటు ఉంటుంది, ఇక్కడ ఓటు. అక్కడ సర్పంచ్లకు ఓట్లు వేస్తారు, ఇక్కడ కార్పొరేటర్లకు ఓట్లు.
దీని మూలాన పరిపాలన ఎన్నికలు న్యాయబద్ధంగా జరుగుతలేవనేది ఒక భారత ఎన్నికల సంఘం దీన్ని గుర్తింది, కార్యాచరణ మొదలుపెట్టి దీంట్లో భారత పౌరులుగా మన బాధ్యత ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించడం. ఈ ప్రక్రియలో కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయి. గతంలో 2002లో ఓటు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఓటు ఉండాలి, వాళ్ళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అప్పుడున్నటువంటి ఓటును మ్యాపింగ్ చేయడం, వేరే కాడ ఓటు ఉన్నట్టయితే దాన్ని తీసివేయడం, ఎక్కడ ఓటును ఛాలెంజ్ చేసుకుంటారు అనేది నిర్ధారణ చేయడం. ఇటువంటి ఈ టైంలో మనము క్షేత్రస్థాయిలో కొంచెము ప్రజలకు ఓటర్లకు అందుబాటులో ఉండాలి. ఇలా బిఎల్ఓలు అధికార పార్టీ చెప్పినట్టు వింటున్నారని కొంత సమాచారం వస్తుంది. మేము ఎంఆర్ఓలకు కానీ వాళ్ళకు కూడా చెప్తున్నాం, అన్ని పార్టీలను సమన్వయం చేసుకోవాలి. బీజేపీ కానీ కాంగ్రెస్ అధికారంలో కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ బిఎల్ఏల ఏజెంట్లను ఎవరైతే నియామకం చేసుకున్నామో వారిని తప్పకుండా సమన్వయం చేసుకోవాలని కూడా కోరడం జరుగుతుంది. అట్లా ఎక్కడైనా జరగకపోతే సమాచారం ఇవ్వండి, మీ డివిజన్ ఇన్ఛార్జీలకు సమాచారం ఇవ్వండి, మన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం ఇవ్వండి. ఈ క్షేత్రస్థాయిలో ప్రతి ఓటును ఉండేటువంటి విధంగా, డబల్ ఓటు ఉండకుండా ఉండేటువంటి విధంగా, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకే ఓటు ఉండేటువంటి విధంగా ఈ యొక్క కార్యాచరణ నడుస్తున్నది. కాబట్టి మనము ఈ సమయంలో క్షేత్రస్థాయిలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కూడా పనిచేద్దాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనము ప్రతి డివిజన్కు ఈ బిఎల్ఏలకు సంబంధించి అందరికీ కూడా గతంలో అవగాహన కల్పించి మళ్ళీ కొంచెము దీంట్లో ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే చెప్పాలని ఈ కార్యాచరణ తీసుకున్నాం. ఈరోజు 13 డివిజన్ అయితే 12 డివిజన్లలో తీసుకున్నాం. ఇట్లా 40 డివిజన్లలో 27 గ్రామాలలో కూడా పూర్తి చేస్తాం. బూత్ లెవెల్లలో బీఆర్ఎస్ పార్టీని నాయకత్వాన్ని కూడా బలపరిచేటువంటి విధంగా, బలం చేకూర్చేటువంటి విధంగా కార్యాచరణతో ముందు పోతామని సందర్భంగా వ్యక్తులందరికీ కూడా తెలియజేస్తూ, రేపటి రాబోయేటువంటి కాలంలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడంలో మీ పాత్ర చాలా కీలకము. మీ బూతు మీ బాధ్యత. మీ బూతు పరిధిలో ఏం జరిగినా దానికి సంబంధించి ఏ విషయమైనా మీరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలని సవినయంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్ట్రీషియన్ మస్తాన్ సాహెబ్ పదవి విరమణ పొందారు. విధుల నిమిత్తం ఉద్యోగులపై నా వల్ల కానీ, నా పనితనం వల్ల కానీ, నా మాటల వల్ల కానీ మనసు నొప్పి ఉన్నట్లయితే అన్నదా భావించకుండా క్షమించాలని పదవి విరమణ పొందిన ఎలక్ట్రీషియన్ చెప్పారు. అందరూ ఒక్కొక్కరు ఒక సెలవు ఇస్తారు. కోరుకుంటున్నాను. చిన్ననాటి స్నేహాన్ని ఒకసారి వీళ్ళందరికీ ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను. హలో, ఒక్క నిమిషం. పార్టిసిపేట్ చేసిన నాటి మిత్రులు కూడా మేము ఈరోజు ఈయన సన్మాన సభకు మేము హాజరైనామంటే మా యొక్క మిత్ర అభిమానము ఎంత ఉందో చాటుకోవడానికి ఇది ఒక చిన్న నిదర్శనము. స్నేహబంధాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, అది ఎప్పుడూ మనకు తోడు ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీర్వాదంతో చక్కగా చల్లగా
ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సాహెబ్, నేను ఈరోజు పదవీ విరమణ చేస్తున్నాను. నేను 1984లో జాయిన్ అయినాను మున్సిపాలిటీలో, అది ఎన్ఎంఆర్గా. దాని తర్వాత 8 ఏళ్ళ తర్వాత నాకు రెగ్యులర్ చేశారు ఎలక్ట్రికల్ హెల్పర్గా డిగ్రేడ్ చేసి. దాని తర్వాత 2006లో మళ్ళీ ప్రమోషన్ చేశారు ఎలక్ట్రీషియన్గా. అప్పటి నుంచి నేను ఇప్పటివరకు సర్వీస్ చేస్తూ వస్తున్నాను. అందరు ఆఫీసర్లతో నేను మంచిగా ఉండి మంచిగా చేస్తున్నాను. ఆఫీసర్లు కూడా మనకు ఎంతో సహకరించినారు, అందరికీ ధన్యవాదములు. దాని తర్వాత మన తోటి ఉద్యోగస్తులకు అందరికీ ధన్యవాదములు. వాళ్ళు నేను ఏమన్నా డ్యూటీలో భాగంగా వాళ్ళకి మనసు నొప్పించింటేనో ఒక మాట ఎక్కువ అన్నాను, నన్ను అందరూ క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఇందు మూలంగా నా పేరు మస్తాన్ సాహెబ్, ఎలక్ట్రీషియన్గా ఈరోజు రిటైర్డ్ అయింది. మానుబోతుల గడ్డ ప్రాథమిక పాఠశాలలో బాల గ్రామ సభ ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ అద్వైత్, గ్రామ సర్పంచ్ శ్రీలత తదితరులు పాల్గొని పారిశుద్ధ్య, విద్యా ప్రాముఖ్యత, బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు నిర్వహించిన మా గ్రామ సభను అధికారులు అభినందించగా ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల పెంపునకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఓ శివుడా, భక్తులను రక్షించేవాడా, 3 లోకాలకు కారణమైన వాడా, ఓ శివుడా, ఈ భూమి మీద ఉన్న కొందరు దుర్మార్గుల క్రూరత్వాన్ని వారి క్రూరత్వమైన స్వభావాన్ని మంచివారిని బాధ పెడుతూ ఉన్నట్లయితే రాజులు లేదా ప్రభుత్వం అనగా వాళ్ళని శిక్షించకుండా అవమానించకుండా ఉన్నట్లయితే రాజ్యం నశించిపోతుంది అని భావం. ఇప్పటివరకు చాలా సమస్యలు, రైతుల విత్తనాల సబ్సిడీ, విద్యుత్ సమస్యలు, ఇవన్నిటిని మనమంతా కలిసి పరిష్కరించుకుందాం. దీనికి మీ సహకారం ఎంతో అవసరం. గ్రామ ప్రజలకు స్వచ్ఛందంగా ఇంటి పన్ను, నల్ల పన్ను కట్టి కార్యదర్శి వద్ద రసీదు పొందగలరు. మరి సమస్య అంటే డబ్బులతో పని, డబ్బులు లేని ఏ పని చేయలేదు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి నుండి పనుల కోసం ప్రయత్నం చేయాలి. ఇంకా మన గ్రామంలో సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. ప్రతి పైసా నంద్యాలలో 17 మంది బాధితులకు 15.25 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అందజేశారు.
పేద రోగులకు వైద్యం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే సహాయ నిధులు మంజూరు చేయడం అభినందనీయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్ టైం పేషెంట్ మీరు అమ్మండి డిఫికల్ట్ ఏ లక్ష్యం ఆవిరెడ్డి ఆగడారెడ్డి సురేష్ కుమార్ సురేష్ కుమార్ సురేష్ కుమార్ గారు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్లో ఉన్న సమావేశ భవనంలో పంచాయతీరాజ్ ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ జి భాస్కర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జి భాస్కర్ పదవి విరమణ కార్యక్రమానికి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జి భాస్కర్ ను ఘనంగా సన్మానించారు. అందరూ చెప్పడంతో వారిని అభినందిద్దాం. రాజేశ్వరి గారు, శ్వేత గారు, దీపిక గారు, శ్రీవాణి గారు, మంజుల మేడం గారు అందరూ చూడండి ప్లీజ్. One second, sir. Sir, student, sir, please. Look here, sir. Okay, sir. Thank you. Student, sir, now please, madam. Look here, madam. Please. Wait, sir. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎస్ఆర్ సిబ్బంది భాస్కర్ గారిని సిబ్బంది గారిని సత్కరిస్తా ఉన్నారు. వారి ఒక మొమెంట్ ఎస్ఆర్ తరఫున మరియు టిఆర్ ఇంజనీర్స్ అసోసియేషన్. I request Sri Satish Kumar to say a vote of thanks. అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సన్మానానికి అరేంజ్ చేయవలసింది అధ్యక్షులుగా నడిపించినటువంటి మరి గవర్నర్ ఈ గారికి, ముఖ్య అతిథి ఎస్సీ గారికి, రవీంద్రెడ్డి సార్ గారికి, నారాయణ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి తరఫున మరి భోజనం ఏర్పాటు చేయబడి ఉంది. చూడండి మేడం. రెడీ ఎవ్రీవన్ రెడీ 1 2 3 స్టార్ట్ సార్. వెయిట్ సార్, ఒక్కసారి అందరు బాగా చెప్తాం సార్, ఫైనల్ స్టార్ట్ కాబట్టి. ఓకే రైట్ 2 3 స్టార్ట్ సార్. సార్ కొందరు ఎందుకంటే మా ఇంట్లో టీవీ కూడా పెట్టలేదు. దాదాపు మా పెద్దమ్మ టీవీ సీట్ వచ్చేసరికి టీవీ కూడా లేదు. దానికోసమే ఏం చేయాలో అక్కడగా చదివేది మా పిల్లలు. టైం పాస్ కాక అలా చదువుతున్నారు. అది మా అదృష్టం అనుకోవచ్చు. మా పిల్లలు అలా చదువుకోవడం కూడా. తర్వాత నేను ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ వచ్చినప్పుడు కార్యక్రమం స్కీమ్ చేశాను. 2 కార్యక్రమం 1 కార్యక్రమం కంప్లీట్ చేశాను. కాలర్ స్కీమ్ కంప్లీట్ చేశాను. తర్వాత 2010లో టీఆర్ డిపార్ట్మెంట్కి వచ్చాను, ఆఫీస్ పోస్టులకి. ఆఫీస్ పోస్టులు అప్పటి నుంచి 1919 వరకు చేశాను. తర్వాత పిఏ సర్టిఫికేట్కి వచ్చాను. తర్వాత మళ్ళీ సర్కిల్ ఆఫీస్కి వచ్చాను. పిఏ సర్టిఫికేట్ ఉన్నప్పుడు అన్లిమిటెడ్ కంప్లీట్ చేయాలన్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండేది. అక్కడికి పిఎస్ దాదాపు 18 పిఎస్ కంప్లీట్ చేశాము, అపార్ట్మెంట్ కంప్లీట్ చేశాము. అది ఫండ్స్ లేక అది కూడా నా దురదృష్టము. నాకు డ్రీమ్ కంప్లీట్ కాలేకపోయింది. అది పిలిచి కంప్లీట్ అని చాలా డ్రీమ్ ఉంటుంది కంప్లీట్ చేయాలని. అదొకటి నా డ్రీమ్ కావాలంటే అదొకటి నా బాధ ఉంది. తర్వాత అందరికీ నా సహకరించిన అందరు ఆఫీసర్లకి అందరికీ నా కృతజ్ఞతలు. తర్వాత నా పిల్లలకు, నాకు పేరు తీసిన మా పిల్లలకు, నా భార్యకు,
మా మామ వాళ్ళ బంధువులకి అందరికీ నా నమస్కారాలు. మా ఫాదర్ని మదర్ని నా దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం నేను కర్నూలులోనే ఉండాల్సి వచ్చేది. మ్యాక్సిమం ఇక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా. మా ఫాదర్ 90 సంవత్సరాల వరకు ఉండేవాడు. 90 సంవత్సరాల్లో చనిపోయాడు. మా మదర్ 75 వరకు ఉంది. ఆమె చనిపోయిన తర్వాత మా ఫాదర్ కోసం చాలా సార్లు కర్నూలులోనే ఉండాల్సి వచ్చేది. ఎక్కడికి పోవాలన్నా కూడా పొద్దున నైట్ దగ్గర ఇంటికి వచ్చేసేవాళ్ళు. దానికోసం ఫాదర్ వాళ్ళ ఆశీస్సులే మాకు దీవెనగా మేము భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అందరి సహకరించిన అందరి ఆలోచన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.